రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ను క్షేత్రస్థాయిలో సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. పుష్కర ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాల్లోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్థం పరిసరాలను పరిశుభ్రతతో పాటు కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు ఈ ఘాట్ వద్ద వీవీఐపీ లక్షలాదిగా భక్తులు పుణ్యస్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటివి పక్కాగా అందుబాటులో ఉండాలని అన్నారు. భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తులు వంటలు చేసుకునేందుకు వీలుగా కిచెన్ షెడ్ నిర్మించాలని సూచించారు. పుష్కర ఘాట్ వద్ద మెట్లు, ఘాట్ వంటి వాటికి అవసరమైన మేర మరమ్మతులు చేయించాలని అన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, రహదారికి మరమ్మతులు జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. వర్షాలప్పుడు పడలేదు, తర్వాత వాటర్ ట్రైన్ అయిపోయిన తర్వాత అప్పుడు మరి దీని కింద అంత సిమెంట్ అది కాకుండా కింద ప్రైస్ ఇన్ఫార్మ్ చేసాం మేడం వాళ్ళకి. ఇక్కడ మధ్యలో రోడ్డు డిస్టర్బెన్స్ ఉంది, క్లియర్ చేయాలి. సో ఫస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు సార్, సెకండ్ టైం మాత్రం రోడ్డు దిగిరి ఇక్కడ మొత్తం ఇక్కడ సైడ్స్కి వచ్చి పడింది.